నమస్తే. వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ విత్ మోనికా. వేల కోట్ల దోపిడీ జరిగిన ఏపీ లిక్కర్ స్కామ్‌లో సిట్ దర్యాప్తు మరొక కీలక మలుపు తిరిగింది. నిత్యం జగన్ వెన్నంటి ఉండే ఆయన పిఏ నర్రెడ్డి సునీల్ రెడ్డి కంపెనీల్లో కూడా సిట్ అధికారులు తనిఖీలు చేశారు. ఒకే రోజు హైదరాబాద్, విశాఖపట్నంలో సునీల్ పేరుతో ఉన్న 10 కంపెనీల్లో సిట్ సోదాలు నిర్వహించింది. అవన్నీ మాజీ ముఖ్యమంత్రి జగన్, ఆయన సతీమణి భారతి ఏర్పాటు చేసిన వేట. దాంతో అక్రమ ఆస్తుల కేసులో జగన్ జైలు మేట్‌గా ఉన్న సునీల్‌తో పాటు లిక్కర్ స్కామ్‌లో మరిన్ని పెద్ద తలకాయలు ఇరుక్కోవడం ఖాయమని అంటున్నారు. డీటెయిల్స్ చూస్తే ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో జగన్‌కు అత్యంత సన్నిహితులైన ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఓఎస్టీ కృష్ణమోహన్ రెడ్డి తదితరులు నిందితులుగా ఉన్నారు. మద్యం ముడుపుల సొమ్ములు అంతిమ లబ్ధిదారులకు చేరడంలో వీరి పాత్ర కీలకం అని సిట్ అధికారులు తేల్చారు. ఇప్పుడు ఈ కేసులో స్వయానా జగన్ పిఏ సునీల్ రెడ్డి పాత్ర మీద దృష్టి సారించడం జరిగింది. నర్రెడ్డి సునీల్ రెడ్డి జగన్ సతీమణి భారతికి బంధువు. అక్రమాస్తుల కేసులో జగన్ తో పాటు సునీల్ కూడా చంచల్గూడ జైల్లో ఉన్నారు. కడప జిల్లాకు చెందిన నర్రెడ్డి సునీల్ రెడ్డి పేరుతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా 10కి పైగా కంపెనీలు ఏర్పాటయ్యాయి. ఆ కంపెనీల లావాదేవీల మీద ఆరా తీసిన సిట్ అధికారులు తాము సేకరించిన సమాచారంతో పాటు ఇప్పటికే విచారణలో లభ్యమైన ఆధారాలు పరిశీలించుకుని వాటిలో సోదాలకు దిగారు. సునీల్ కంపెనీలపై ప్రత్యేక దర్యాప్తు బృందం పెద్ద ఎత్తున దాడులు కూడా జరిపింది. హైదరాబాద్ లోని 8, విశాఖలోని 2 చోట్ల సిట్ అధికారులు విస్తృతంగా సోదాలు జరిపారు. అయితే హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 2 లోని సాగర్ సొసైటీ, రోడ్ నెంబర్ 3 లోని స్నేహ హౌస్ సహా 2 చోట్ల, రాజేంద్ర నగర్ లోని కాటిదాన్, ఖైరతాబాద్ లోని కమలాపురి కాలనీలో ఒక్క చోట కలిపి మొత్తం 4 అడ్రస్లలో ఉన్న 8 కంపెనీల్లో సిట్ బృందాలు సోదాలు జరిపారు. విశాఖపట్నంలో సునీల్ రెడ్డికి చెందిన 2 కంపెనీల కార్యకలాపాలకు సంబంధించిన రికార్డులు సిట్ బృందాలు పరిశీలించాయి. హార్బర్ పార్క్ రోడ్లో రామకృష్ణ మఠం ఎదురుగా గల ఆకాశం భవనంలో డోర్ నంబర్ 7-8-22లో నర్రెడ్డి సునీల్ రెడ్డికి వెట్ లైఫ్ బంకర్స్ ప్రైవేట్ లిమిటెడ్, గ్రీన్ ఫీల్డ్ పేరుతో ఈ కార్యాలయాలనే ఉన్నాయి. అదనపు ఎస్పీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో విజయవాడ నుంచి వచ్చిన సిట్ బృందం ఉదయం 11 గంటల సమయంలో అక్కడికి వెళ్లి సోదాలు ప్రారంభించాయి. సోదాల సమయంలో మీడియాతో పాటుగా ఇతరులెవరినీ కూడా లోపలకు అనుమతించలేదు. రాత్రి 7:30 సమయంలో ఏపీ ఫోరెన్సిక్ ల్యాబ్ లోగో కలిగిన వ్యక్తి ఒకరు బ్రీఫ్ కేస్ పట్టుకొని ఆ భవనంలోకి వెళ్లారు. దీంతో కీలక పత్రాలను సిట్ అధికారులు గుర్తించారని, వాటిలో సంతకాలు లేకపోతే ఇతర వివరాలు నిర్ధారించుకోవడానికే ఫోరెన్సిక్ నిపుణుడి రప్పించి ఉంటారు అనే ప్రచారం జరుగుతోంది. సునీల్ రెడ్డి ఈ కార్యాలయాన్ని 2019లో ప్రారంభించినట్టు కొందరు చెబుతున్నారు. రాత్రి 9:30 కూడా సోదాలు కొనసాగాయి. ఇక మద్యం కుంభకోణంలో ఉత్తరాంధ్రలో నాడు కీలకంగా వ్యవహరించిన ఒక మంత్రి బంధువు పాత్ర కూడా ఉన్నట్టుగా సిట్ అధికారులు ఇప్పటికే గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక్కడ సోదాలు ముగిసిన తర్వాత సిట్ అధికారులు సదరు మాజీ మంత్రి బంధువు ఇంట్లో కూడా సోదాలు నిర్వహించే అవకాశం లేకపోలేదు అని పోలీసులు చెబుతున్నారు. హైదరాబాద్, విశాఖలోని కంపెనీలన్నీ కూడా ప్రైవేట్ లిమిటెడ్, ఎల్ఎల్పి, ఫౌండేషన్ హోదాల్లో కార్యకలాపాలు సాగిస్తున్నట్టు సిట్ సోదాల్లో తేలింది. ఈ కంపెనీల కార్యాలయాల నుంచి హార్డ్ డిస్క్లు, కీలక పత్రాలు, కంప్యూటర్లోని డేటా సిట్ అధికారులు సేకరించారు. ఈ కంపెనీలకు ఆడిటర్ గా ఉన్న వ్యక్తిని పిలిపించి సిట్ విచారించనున్నట్టు సమాచారం అందుతోంది. 12 ఏళ్ల క్రితం జగన్ తో పాటు అక్రమాస్తుల కేసులో ఎంఆర్ ప్రాపర్టీస్ కు సునీల్ ని సిబిఐ అధికారులు సునీల్ రెడ్డిని చెంచల్గూడ జైలుకు తరలించారు. కోనేరు ప్రసాద్ నుంచి తీసుకున్న డబ్బులు ఇతను జగన్ కు చేర్చినట్టు అప్పట్లో సిబిఐ రిమాండ్ రిపోర్ట్ లో కోర్టుకు తెలిపింది. అప్పటికే అరెస్ట్ అయి ఒంటరిగా జైలు గదిలో ఉన్న జగన్ కు సేవలు చేసేందుకు సునీల్ ను అక్కడ ఉంచాలి అని అప్పట్లో అక్రమాస్తుల కేసు వాదించిన లాయర్లు సిబిఐ కోర్టులో పిటిషన్ వేశారు. దీంతో చాలా కాలం పాటు జగన్ కు సునీల్ జైల్ మేట్ గా ఉన్నారు. జగన్ కు బెయిల్ వచ్చే వరకు కనీసం బెయిల్ పిటిషన్ కూడా వేయకుండా జైల్లోనే గడిపిన సునీల్ రెడ్డి విశ్వాసం జగన్ ను మెప్పించింది. దీంతో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 కంపెనీలకు ఆయన్ను యజమానిని చేసినట్టు సిట్ అధికారులు, సిట్ వర్గాలు ఆధారాలు సేకరించాయి. ఇక ఏపీలో మందుబాబుల రక్తాన్ని పీల్చి దోచుకున్న వేల కోట్ల రూపాయల మనీ రూటింగ్ లో ఈ కంపెనీలను ఉపయోగించినట్టు సమాచారం. మన రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటకల్లో కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారాలతో పాటు ఇతర దేశాల్లో మైనింగ్ లో పెట్టుబడులు పెట్టినట్టు ఇప్పటికే సమాచారాన్ని సేకరించిన సిట్ ఎన్నికల సమయంలో అభ్యర్థులకు పంచేందుకు తరలించిన డబ్బుల వివరాలను కూడా రాబట్టడం జరిగింది. అయితే తాజాగా సునీల్ రెడ్డి డైరెక్టర్ గా ఉన్న కంపెనీల్లో సోదాలు జరిపింది.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్న జగన్ లెక్కలేనన్ని సూట్ కేస్ కంపెనీలు అప్పట్లో సృష్టించడం జరిగింది. ఆనాడు విజయసాయిరెడ్డి, తర్వాత వినిపించిన పేరు సునీల్ రెడ్డిదే. వైఎస్ హయాంలో జగన్ దోపిడీ మీద 11 కేసులు నమోదు చేసి మూలాలు వెలికితీసిన సిబిఐ ఎంఆర్ ప్రాపర్టీస్ కుంభకోణంలో సునీల్ పాత్రని గుర్తించడం జరిగింది. రికార్డులో 5,000 రూపాయల గజం ధర చూపించి నగదు రూపంలో 50,000 తీసుకుని సుమారు 134 కోట్ల రూపాయలు దారి మళ్లించినట్లు ఆధారాలు సేకరించింది. దీంతో ఆ కేసులో సునీల్ రెడ్డిని నిందితుడిగా చేర్చి చెంచల్గూడ జైలుకు తరలించడం జరిగింది. కడప జిల్లా వీరపునాయనిపల్లె మండలంలోని చిన్న గ్రామం అనిమెలకు చెందిన నరెడ్డి సునీల్ రెడ్డి కుటుంబం 4 దశాబ్దాల క్రితం పులివెందులకు వలస వెళ్ళింది. సునీల్ రెడ్డికి ఏదైనా ఉద్యోగం ఇప్పించమంటూ వైఎస్ రాజశేఖర రెడ్డి బావ సివి సుబ్బారెడ్డిని ఆయన తండ్రి సింగిరెడ్డి కోరారు. వైఎస్ సిఫార్సుతో జగన్ కంపెనీలో సునీల్ చిరుద్యోగిగా చేరడం జరిగింది. అయితే అక్కడ సునీల్ చురుకుదనాన్ని ప్రదర్శించి అనతి కాలంలోనే జగన్ కు వ్యక్తిగత సహాయకుడిగా మారిపోయాడు. జగన్ జైలుకు వెళ్లడానికి ముందు రోజు వరకు ఆయన ఫోన్ సునీల్ వద్దే ఉండేది. ఏదైనా కాల్ వస్తే జగన్ కు అందించేవారు. ఎవరితో అయినా ఫోన్ మాట్లాడాలి అంటే కల్పించేవాళ్ళు. కానీ కంపెనీలు పెట్టి వ్యాపారాలు చేసే ఆర్థిక స్థితిమంతుడు మాత్రం అతను కాదు. వైసీపీ ప్రభుత్వంలో 5 ఏళ్ల పాటు రాష్ట్రంలో మద్యం సేవించే వారికి సరఫరా చేసిన జే బ్రాండ్లలో 2 ఉత్పత్తులు సునీల్ రెడ్డివే అని సిట్ గుర్తించినట్టు సమాచారం. జగన్ సీఎం అయిన తర్వాత ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటూ లిక్కర్ వ్యవహారాలను సునీల్ చక్కబెట్టారు. పనిలో పనిగా ఆయన ఏపీలో 2 మద్యం బ్రాండ్లను ప్రవేశపెట్టి భారీగానే వెనకేసుకున్నట్టు సిట్ కు సమాచారం అందింది. టెక్నాలజీ సాయంతో లోతుగా ఆరా తీయడంతో డొల్ల కంపెనీల బాగోతం బయటపడింది. ముడుపుల సొమ్ము హైదరాబాద్ లో తీసుకుని హవాలా రూపంలో విదేశాలకు తరలించి తిరిగి అదే సొమ్ము తెల్లడబ్బుగా ఈయన కంపెనీల నుంచి పెట్టుబడుల రూపంలో వస్తున్నట్లు సమాచారం. తాజాగా సిట్ జరిపిన సోదాల్లో అత్యంత కీలక సమాచారం లభించినట్టుగా తెలుస్తోంది. మరి మొత్తంగా చూడాలి ఏం జరిగింది అనేది ఇప్పటి వరకు చూసాం. కానీ ఇదెంతవరకు వాస్తవం, దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉన్నాయా అనేది మాత్రం సిట్ అధికారులు తేల్చాల్సి ఉంది. అప్పటి వరకు ఇలాంటి విషయాలన్నీ కూడా చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. రాబోయే రోజులు ఏం జరుగుతుందో కూడా మనం చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.